గుడ్ మార్నింగ్. బ్యూటిఫుల్, రియల్లీ ఇట్స్ బ్రెత్ టేకింగ్ వ్యూ. నేను చాలా ఎదురు చూస్తున్నాను ఇలా చూడడానికి. కనుచూపు మేర సముద్రమే ఉంది. ఎంత బాగుందో కదా. మా బాల్కనీలోంచి హోటల్ ఫ్రంట్ వ్యూ అనమాట, వెస్ట్ సైడ్. సో మార్నింగ్ కూల్ బ్రీజ్ చాలా బాగుంది. ఈ ఫెరారీ కారు నైట్ రైడ్ ఉన్నట్టుంది. ఒకటే సౌండ్ అనమాట. మాకు కూడా డ్రైవింగ్ కి వెళ్ళిపోవాలనిపించింది. కదలకుండా 2 గంటలు ఈ బాల్కనీలోనే ప్రశాంతంగా కూర్చుండిపోయాము. కవి హృదయం లేదు కానీ, లేదంటే నా పుస్తకాలు రాసేసేద్దుము. మాదేమో ఇంకా బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అనమాట. అది 10:30 క్లోజ్ అయిపోతుంది. వెళ్ళాలని గొడవ చేసేసారు సుధీర్ గారు. సో బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిపోయాము. నిన్న నైట్ డిన్నర్ క్యాలిడోస్కోపీ బుఫే ట్రై చేశాం కదా. సో ఈ రోజు అంతా సాఫ్రాన్ బుఫేకి వెళ్దామని ప్లాన్ చేశాము. ఈ కాపర్ వెజల్స్ అన్ని ఇండియన్ ఫుడ్ అనమాట. ఐడెంటిఫికేషన్ బాగుంది. బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ, సాంబార్, దోశ, ఉప్మా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంతమంది టూరిస్టులు వస్తున్నప్పటికీ మన ఫుడ్ ఇక్కడ ఇలా దొరకడం అన్నది చాలా హ్యాపీ అనిపించింది. బేసికల్గా ఇక్కడ ఇండియన్స్కి చాలా ప్రిఫరెన్స్ ఉంటుందంట. ఇక్కడ మ్యాంగో జ్యూస్ అయితే చాలా ప్యూర్గా ఉంది. కొన్ని కొత్త ఫ్రూట్స్ కూడా ట్రై చేసాము. ఇదంతా హోటల్ బ్యాక్ సైడ్ వ్యూ, ఈస్ట్ ఫేసింగ్. సో మార్నింగ్ సన్ రైజ్ చాలా బాగుంది. పెద్ద ప్రైవేట్ పూల్ అండ్ లగ్జరియస్ ప్రైవేట్ బీచ్ కూడా ఉంది. ఇక్కడ ట్రైన్ కనిపిస్తుంది కదా, ఇది అట్లాంటిస్ హోటల్ నుంచి డే ట్రిప్ లో కొన్ని లొకేషన్స్ కి కూడా వెళ్ళొచ్చు. మేము అది స్కిప్ చేసేసాము, ఆల్రెడీ చూసి వచ్చాం కదా అని. బ్యూటిఫుల్ వ్యూ, ఎటు చూస్తున్నా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. హోటల్ కి కరెక్ట్ గా మధ్యలో పెద్ద పూల్ ఉంది. ఇక్కడైతే ఫారినర్స్ కూడా మన్స్ బేబీని అలా తీసుకొచ్చేసి ఆడేస్తున్నారు. గార్డ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళైతే కళ్ళు రెప్ప కొట్టకుండా చాలా అటెంటివ్ గా ఉన్నారు. పూల్ చాలా అట్రాక్ట్ చేసేస్తుంది, కానీ వాటర్ రైడ్స్ కూడా వెళ్లేది ఉందని కంట్రోల్ చేసుకుంటున్నాము. ఈ టైంలో ఈ చెట్ల కింద పూల్ సైడ్ లాంజర్ లో పడుకుంటే అస్సలు కదలాలనిపించటం లేదు. ఇక్కడ ఈ బర్డ్స్ చాలా కనిపిస్తున్నాయి. వీటిని ఏమంటారో మీకు తెలిస్తే చెప్పండి. ఈవినింగ్ అయితే వీటి కంటిన్యూస్ చిర్పింగ్ ఉంది. చాలా బాగున్నాయి. పూల్ దగ్గరే ఎక్కువ ఉన్నాయి ఇవి. అక్కడ నుంచి బ్యాక్ సైడ్ ప్రైవేట్ బీచ్ ఉంది, అది కూడా చూద్దామని స్టార్ట్ అయ్యాము. వీళ్ళు చూడండి ఎంత ఓల్డ్ ఏజ్ పీపుల్, నియర్లీ 60 అబోవ్ ఉంటారు. చక్కగా అసలు ఫుల్ గేమ్ ఆడుకుంటున్నారు, మస్తు ఎంటర్టైన్ అవుతున్నారు. ఇక్కడ ఇంకా జిమ్, టెన్నిస్ కోర్టు, చాలా స్పోర్ట్స్ స్పేస్ ఉంది. ఫుల్ ఎంటర్టైన్ అవ్వచ్చు. ఈ ప్రైవేట్ బీచ్ ఎంత లగ్జరియస్ గా బ్యూటిఫుల్ గా ఉందో. వాటర్ అయితే బ్లూ కలర్ క్రిస్టల్ క్లియర్ ఉంది. లాంజర్ లో కూర్చుందామని వెళ్తే ఫాస్ట్ గా వచ్చేసి టవల్స్ వేసేస్తున్నారు. లేవగానే అంతే ఫాస్ట్ గా క్లీన్ చేసి ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నారు. అయ్యో, అసలు ఈచ్ కార్నర్ ఈ హోటల్లో చాలా బాగుంది. 2-3 డేస్ అస్సలు సరిపోదు ఎంజాయ్ చేయడానికి. ఎక్కువ రోజులు ఉంటే చాలా ఎంటర్టైన్ అవ్వచ్చు, కానీ అకౌంట్ అయితే ఖాళీ అయిపోద్ది. ఇక్కడ ఈ బగ్గీస్ కంటిన్యూస్ గా రన్ అవుతుంటాయి. మనం బీచ్ కి రావాలన్నా, వాటర్ పార్క్ కి వెళ్ళాలన్నా ఇవి యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం వాటర్ పార్క్ కి వెళ్తున్నాము. వాటర్ పార్క్ ఎంట్రీలోనే మనకి బ్యాండ్స్ వేస్తారు. ఏ రైడ్ కి వెళ్ళినా ఇవి స్కాన్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ రైడ్స్ అన్ని అన్లిమిటెడ్. ఈచ్ రైడ్ కి వెయిట్ చెక్ చేసి పంపిస్తారు. ప్రాపర్ వెయిట్ క్యాలిక్యులేషన్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ అన్ని హై రైడ్సే అయినప్పటికీ సేఫ్ గా, సెక్యూర్ గా ఉన్నాయి. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ వాటర్ పార్క్ అంతా ఒకే చోట ఉండదు. 5-6 టవర్స్ లో డివైడ్ చేసి ఉంటుంది. ఒక్కో టవర్ లో 1, 2 or 3 రైడ్స్ ఉంటాయన్నమాట. మేము ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసాము. అది కూడా 3-4 టైమ్స్ కవర్ చేసాము, ఎక్సెప్ట్ డీప్ డైవింగ్. దానికి కూడా పెద్ద స్విమ్మింగ్ వచ్చని పరిగెత్తుకుంటే వెళ్ళిపోతే వాడు అసలు మమ్మల్ని చూసి, మీరు నాట్ అలౌడ్, అది డీప్ డైవ్, మీ వల్ల కాదా, వెళ్ళిపోండి అన్నాడు. సిగ్గుపోయింది. నోరు మూసుకొని బ్యాగ్ వచ్చేసాము. ఈ మొబైల్స్ ఉంటే ఎంజాయ్ చేయలేమనిపించేసి లాకర్స్ లో పెట్టేశాము. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా స్కిప్ కొట్టేసి ఈవినింగ్ వరకు రైడ్స్ మీదే పడ్డాము. సో ఒక్క రైడ్ ని కూడా మేము అందుకని షూట్ చేయలేకపోయాము. హోటల్ దగ్గరికి రాగానే పూల్ లైట్స్ కామ్ గా ఇన్వైట్ చేశాయి. అస్సలు ఆగలేకపోయాము. అండ్ టుమారో ఈవినింగ్ వీఆర్ రిటర్నింగ్ టు హైదరాబాద్. సో ఒక్క 1 hour అయినా పూల్లో ఉందామనిపించింది. వాటర్ కూడా వామ్ గా ఉంది. సో చక్కగా 1 hour స్పెండ్ చేసాము.
చూడండి రూమ్ సర్వీస్ ఎంత బాగుందో. ఒక 1 అవర్ లంచ్కో బ్రేక్ఫాస్ట్కో వెళ్ళొచ్చినా కూడా వెంటనే క్లీన్ చేసి పెట్టేస్తున్నారు. మార్నింగ్ లేవగానే సుధీర్ కనిపించగా నాకు మస్తు టెన్షన్ వేసింది. ఆయనేమో చక్కగా సన్ రైజ్ షూట్ చేసుకొని వాకింగ్ చేసి తిరిగి వస్తున్నారు. ఇంతమందిలో కొత్త ప్లేస్లో ఇంత దూరం నుంచి ఆయన ఐడెంటిఫై చేశాను చూడండి. బీచ్ సైడ్ వాకింగ్ చేయడం అంటే ఇష్టం అని చెప్పడం కాదు, రావాలి అని బాగా గొడవ చేశారు. నాకేమో హాలిడే ట్రిప్ లాస్ట్ మార్నింగ్ హ్యాపీగా నిద్రపోతానన్నా కూడా వినలేదు. ఇంకా తప్పని పరిస్థితుల్లో దుబాయ్ వచ్చినా కూడా భర్త మాట జవదాటని భార్యలాగా వెళ్ళాను. These crashing waves wash over me like a hurricane. చక్కగా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసాము. ఈవినింగ్ రిటర్న్. సో లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని హోటల్ అండ్ బీచ్ సైడ్ ఫోటోషూట్ కూడా చేసుకున్నాము. ఇకపోతే దుబాయ్ ట్రిప్ చాలా బాగుంది, కానీ ఎక్కువ నడవటం, హరిహరిగా తిరుగుతూనే ఉన్నాము. సో లాస్ట్ హాఫ్ డే కాబట్టి కామ్గా కూర్చొని చాలా మాట్లాడుకున్నాము. ఈ ట్రిప్ నిజంగా బ్యూటిఫుల్ మెమొరీస్ ఇచ్చింది. ప్లాన్ కూడా సుధీర్ చాలా బాగా చేశారు. ట్రిప్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ 3 days అన్ని ఎక్స్ప్లోర్ చేయడం, నెక్స్ట్ 3 days కూల్గా ప్లెజెంట్గా ఎంజాయ్ చేయడం జరిగింది. నైస్ ఎక్స్పీరియన్స్. నేను ఇంతకు ముందు కూడా ఇంకొక వ్లాగ్లో చెప్పాను, ప్రీ ప్లాన్తో ఉండుంటే అఫోర్డబుల్ బడ్జెట్లో ఈ ట్రిప్ని చాలా బాగా చేసుకోవచ్చు. ఈ ట్రిప్లో యాక్చువల్గా మాకు హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఈ హోటల్లో స్టే చేయడం అన్నది. మా కోసం మేము టైం స్పేర్ చేసుకున్నట్లుంది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఏంటి నేను ఇంత కష్టపడుతున్నాను అనుకుంటున్నారా? ఇక్కడ ఫిష్ చాలా ఉన్నాయి. అవి చిన్న చిన్నగా ఉన్నాయి. వాటర్ అంత ట్రాన్స్పరెంట్లో ఉన్నాయి. సో వాటిని నేను షూట్ చేయడానికి పడుతున్న తిప్పలు అవి. టోటల్గా మా దుబాయ్ ట్రిప్ 6 days అండి. అందులో ప్రీవియస్ 4 days 4 vlogs రిలీజ్ చేశాము. అండ్ గోల్డ్ సూక్ కూడా ఒక వ్లాగ్ చేశాము. అవన్నీ మీరు మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ పెట్టాను, తప్పకుండా చూడండి. ఇలా మా దుబాయ్ ట్రిప్ కంప్లీట్ అయిందండి. అవకాశం ఉండి ఇంటర్నేషనల్ ట్రిప్స్ వేసేవాళ్ళు ఫస్ట్ దుబాయే వేయమని నేనైతే రికమెండ్ చేస్తాను. అవుట్ స్టాండింగ్ ప్లేస్ ఇది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్ మరొక మంచి వ్లాగ్ తో మీ ముందుకు వస్తున్నాను. అంటిల్ దెన్ కీప్ టచ్ విత్ కదంబ సుమం.